కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనాను ఉన్న యెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మీ వందనాలు నాయనా. ఈ శుక్రవారపు ఆరాధనలో మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు ఎనలేని స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొలుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేని గురించి వ్రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. రోమీయులకు రాస్తూ కెంక్రియలో ఒక సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఫీబే. ఆ సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా మీరు చేర్చుకోండి. ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఆ స్త్రీ గురించి వ్రాస్తా ఉన్నాడో చూడండి. పరిశుద్ధులకు తగినది ఆ అమ్మాయి. ఎవరికి తగిందంట? విశ్వాసులకు అని అంటలా, పరిశుద్ధులకు తగినదిగా ఉంది. ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినవి ఏమైనా ఉంటే సహాయం చేయండి. ఆమెను గురించి మీకు నేను సిఫారసు చెబుతున్నా. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉందట. ఎంత ధన్యకరమైన ఆమె యొక్క జీవితంలో. అపోస్తలుడైన పౌలు గారు ఒక అపోస్తలుడు ఒక స్త్రీని గురించి అన్ని విషయాలు చెబుతూ రోమా సంఘానికి రాస్తున్నాడో చూడండి. ఆ స్త్రీని గురించి అంతగా కొనియాడుతున్నాడనంటే ఆ స్త్రీ ఎంత ఘనురాలై ఉండాలి. పరిశుద్ధులకు తగినట్లుగా ఉంది, సంఘంలో సహకారిగా ఉంది. ఆ రీతిగా ఉన్న స్త్రీ ఏ అవసరం వచ్చినా మీరు ఆమెకి సహాయం చేయండి అని రాస్తూ ఉన్నాడు. ఈనాడు కుటుంబాలలో స్త్రీలు ఆ రీతిగా ఉండటంలా బయట వారు మంచిగా కనిపించవచ్చు, బయట వారికి వారు చక్కగా కనిపించవచ్చు, కానీ కుటుంబంలో సంఘంలో ప్రకాశించే వారిగా ఉండటం లేదు. ఫీబే అనంటే ప్రకాశము లేదా కాంతమ్మ అని అర్థం. ఈ ప్రకాశం ఎక్కడి వరకు వెళ్ళింది అనంటే తన సంఘంలోనే కాకుండా రోమా సంఘానికి కూడా ప్రాకింది. దైవజనుడు చెబుతున్నాడు ఆమె అక్కడికి వస్తుంది కాబట్టి ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా, పరిశుద్ధులకి ఏ రకంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారో ఆమెకు కూడా అలా అందించండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకాశము ఈ రోజున మన కుటుంబంలో ఉండాలి,
సంఘంలో కూడా ఉండాలి. బయట ప్రకాశిస్తూ మంచిదని చెప్పుకుంటున్నారు, కానీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఆ రీతిగా ఉండటంలా గల కారణం దేవుని చేత వారు ప్రకాశం పొందిన వారుగా ఉండటం లేదు. దేవుని చేత వారు ప్రకాశింపబడటం లేదు. దేవుని ప్రత్యక్షత వారిలో కనిపించటం లేదు. బయట వారికి మంచివారుగా కనిపిస్తూనే ఉన్నారు, కానీ బయట వారికి మంచివారుగా వారు ప్రకాశిస్తున్నట్లు కనపడుతున్నారు, కానీ సంఘంలో కానీ కుటుంబాలలో కానీ వారి యొక్క ప్రసన్నత లేదా ప్రత్యక్షత ప్రకాశము కనిపించట్లేదు. గల కారణం, ఆ ప్రకాశం కావాలి అని అంటే ఈరోజు స్త్రీలు ఏం చేయాలి అనే విషయాన్ని, కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను గురించి అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యన్నట్టు అని అన్నాడు. ఈ ప్రకాశాన్ని ఒక మనుషుని ప్రకాశంతో పోలిశాడు దేవుడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యన్నట్టున్నాడు అని అంటాడు. అలాగే ఫీబేను కూడా చెప్తున్నాడు, ఆమె ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశం నలుగురికి పంచింది, నాకు పంచింది. కాబట్టి ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను ఆదరించండి. ఆమెకి ఏం కావాలో అవి సమకూర్చండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఇదిగా ఆ స్త్రీని ఘనపరచడానికి గల కారణం ఏమిటి? అలాగున మనం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఆ ప్రకాశం నీలో కనిపించాలి అని అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసండి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు సమ్మును శుద్ధి పరుచుకొని ప్రకాశమానమును నిర్మలులు అగుదురు. ఎలా అవుతారంట? ఎలా వస్తుందంట ప్రకాశం? నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. యేసయ్య రక్తము చేత ఎవరైతే శుద్ధి పరుచుకుంటారో ఆ ప్రకాశం వారిలో కనిపిస్తుందంట. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు అని అంటాడు. తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటే ప్రకాశిస్తారంట, నిర్మలముగా ఉంటుందంట. మొదటిగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. యేసయ్యని తెలుసుకొని యేసయ్య రక్తములో కడగబడు. ఆ ప్రకాశం నీలో ప్రకాశిస్తూ ఉంటుంది. రెండవదిగా మీరు చేయవలసిన పని ఏమిటి అని అంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. హల్లెలూయా. ఎందుకు నీలో ఈ ప్రకాశం ఉండటం లేదో? ఆకలి కొనేవారిని ఆకలి తీర్చే గుణం నీలో కనిపించట్లేదు. పేదలను దరిద్రులను ఆదరించట్లేదు. దిక్కుమాలిన వారిని ఆదరించట్లేదు. విధవరాండ్లను ఆదరించటం లేదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటం లేదు. కనుకనే నీ ప్రకాశం బయటికి కనిపించటం లేదు. ఆకలి కొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారంలో నీకు మధ్యాహ్నములే ఉంటుందట. ఏది మన ప్రకాశం? ఎందుకు ఆ రీతిగా మనం ఉండటం లేదు? ఇతరులను మనం ప్రేమించే తత్వం గుణం కనిపించట్లేదు. కనుకనే ఆ ప్రకాశం మనలో లేదు. మూడవదిగా చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. గుణవతి అయిన భార్య,
దొరకటం అరుదంట. అది ముత్యము కంటే, చూడండి, ముత్యాలు ఏరుకుంటానికి వెళ్ళేటప్పుడు ముత్యం బయట కనిపించింది అనుకో, అది కనపడి మెరుతూ ఉంటుంది, గబగబాలు తెచ్చుకుంటారు. ఆ చెప్పులో ఉన్నంత మటుకు దాని వెలుగు కనపడదో, అది తెల్లగా కనిపించదో, ఎప్పుడైతే ఆ చెప్పులో నుంచి అది బయటకు తీస్తారో వెంటనే అది తెల్లగా కనపడుతూ ఉంటుంది ముత్యం. అందుకని కడిగిన ముత్యం అంటారు, చూసారా. గుణవతి అయిన భార్యగా ఉండాలి. ఇందాకే నేను టీవీలో ఒక దైవజనురాలు సాక్ష్యం విన్నా. ఆ దైవజనురాలు ఆరో తరగతిలో ఉన్నప్పుడే దేవుడు సేవకు పిలుచుకున్నాడంట. ఆవిడ దేవుడు తెలుసుకుంది. ఒక పాస్టర్ గారి కూతురే. పాస్టర్ గారు వివాహ సమయం వచ్చింది, కుమార్తెకు వివాహాన్ని చూడటానికి ఒక మంచి సేవకుడిని సెలెక్ట్ చేసి, అమ్మ నీకు వివాహం జరుపుతామని చెప్పారు. ఈమెకేమో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. సరే, దైవజనుడు ఒకరోజు ఒక దైవజనుడు వాళ్ళ సంఘంలో వాక్యం చెప్పడానికి వస్తే ఆయన ద్వారా ఏమైనా మాట్లాడి సేవలో వివాహానికి సిద్ధపడమని చెప్పాడు. ఈమె కూడా ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చెప్పాలి, దేవుడు చేసుకొని వెళ్ళమ్మా మంచి సేవ చేయి అని చెప్పాలిగా. కానీ దేవుడు ఏమన్నాడంట, పెళ్ళి అవ్వలేదు ఇంకా, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అవతల పక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు ఈమెతో ఏమన్నాడంట, నువ్వు సేవకి వెళ్తున్నావు, ఆ సేవకుడిని నేను పిలుచుకుంటే నువ్వు నిలబడి అక్కడ సేవ చేయగలవా అన్నాడు. ఎంత కఠినమైన మాట చూడండి. ఎవరన్నా ఒప్పుకుంటారా? పెళ్లి చేసుకొని వెళ్ళమ్మా అని అనాల్సినోడు, ఆ దైవజనుడిని నేను పిలుచుకుంటాను, అతని తర్వాత అక్కడ నిలబడి నువ్వు సేవ చేయగలవా అని అన్నాడట. ఎంత కఠినంగా పిలిచాడు చూడండి దేవుడు. గుణవతి అయిన భార్య కాబట్టి ఏమంది, నిలబడి నేను పరిచయం చేస్తాను. హల్లెలూయా. ప్రకాశం అంటే ఇప్పుడు వేల మంది, ఎన్నో వందల సంఘాలు, వేల సంఘాలు ఎంతో శ్రమ పడ్డారు, ప్రకాశిస్తూ ఉంది చూడండి. గుణవతి అయిన భార్య. సేవలో కుటుంబం సహకరించకపోతే ఆ సేవ ముందుకెళ్దాం. సేవ ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, ఎంత ఉన్నది అంత. నువ్వు ఎంత పరిచర్య ముందుకు సాగినా కుటుంబ ప్రోత్సాహం చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో భార్యాబిడ్డలు కోఆపరేట్ చేయలేకపోతే ఆ సేవ కుంటుపడిపోద్ది, ముందుకెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవా అనుభవం నాకు తెలుసు. ఎందుచేతంటే అటు డ్యూటీ చేసుకోవాలి, ఇటు పరిచర్య చేసుకోవాలి, ఇటు సంఘాలకు వెళ్ళాలి. 56 మందికి నాయకుడిగా ఉండేవాడిని. ఎంతో విరామం లేని పరిచర్య. గుణవతి అయిన భార్య ఇంట్లో ఉండి సంఘంతో, సంఘ కాపరి పరిచర్యను గురించి నిత్యము ప్రార్థించే యోధులను తయారు చేసుకోవాలి. హల్లెలూయా. యోధులను తయారు చేసుకొని నిత్యము ప్రార్థించాలి. కాన్ఫిడెన్స్ లోకం మీద కాదు, లోకాశల మీద కాదు. నిన్నగాక మొన్న వచ్చాడు, వాడు ఇంత చేసుకున్నాడు, ఇన్ని సంఘాలు కట్టాడు, ఇంత సంపాదించుకున్నాడు, ఇంత కారులో తిరుగుతున్నాడు, అది కాదు కావాల్సి. శ్రమానుభవంలో తేలాలి సంఘం. యోధులను తయారు చేసుకోవాలి. ఎప్పుడు నిత్యము పరిచర్యకు దేవుని దాసుడు వెళుతున్నాడు అని అంటే అక్కడ ఆత్మచేత దేవుడు వాడుకునేటట్లుగా ఇక్కడ ఉండి ప్రార్థన చేయాలి సంఘం. హల్లెలూయా. అది నిజమైన సంఘం, అది అభివృద్ధి చెందే సంఘం, అది గుణవతి అయిన భార్య చేయవలసిన పరిస్థితి. వీడెప్పుడు ఇక్కడ ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక్కరోజు ఇంట్లో ఉండడు, సేవ అంటాడు, పరిచర్య అంటాడు, ఏం చేస్తున్నాడు, ఏం సాగు అని అన్నదే అనుకోండి, అక్కడ నిలబడేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నిలబడేవాడి పరిస్థితి ఆలోచన. అంత పరిచర్య చేసి వచ్చిన తర్వాత ఏమవుద్ది? నిలబడి వాక్యం సంపూర్తిగా చెప్పలేం. ఏంటి పరిస్థితి? ఇంత కఠినమైన పరిస్థితి ఏంటి అని కాన్ఫిడెన్స్ తప్పిపోతూ ఉంటుంది. అదే గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది తెలుసా? తన కుటుంబాన్ని గురించి, తన సమస్యలను గురించి, తన సంఘ పరిచర్యను గురించి నిత్యం యోధులను తయారు చేసుకొని, అందుకని ఇర్మియా గ్రంథంలో అందరిని పిలవనంపండి అక్కడికి, వాళ్ళకి రోదన చేయటం నేర్పో, ప్రార్థన చెయ్యి, సమస్య నుంచి దేవుడు పరిష్కరిస్తాడు అనేటట్లుగా యోధుల్ని తయారు చేసి పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ఉంటే
నీ పరిచర్య కాదు, నీ కుటుంబం కూడా ఎక్కడో ఉంటుంది. దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కష్టాలు నష్టాలు అవి సహజ సిద్ధమైనవి, వాటిని గురించి అంచకూడదు. పరిచర్యను ముందు కొనసాగించాలంటే, నీ పరిచర్యలో నువ్వు ముందుకు ఉండాలంటే, అదే నేను సేవా జీవితంలో పిల్లలు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, పెద్దోడు తబలా కొడుతున్నాడు, చిన్నోడు పాటలు పాడతాడు, కీబోర్డ్ వేస్తాడు, వాళ్ళే సేవకులుగా తయారై ఉంటే ఇప్పుడు దాదాపు 6-7 సంఘాలు నాకు ఉండే. సంఘాలు ఇంకోళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరాలు నాకు ఉండేది కాదు. పరిచర్య నేను ఉద్యోగానికి వెళ్ళినా సంఘాలు వీళ్ళు చూసుకునేవాడు, వీళ్ళు నడిపించుకునేవాడు, ఇంకోళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎవరిని బలవంతం చేయను, నువ్వు రా, నువ్వు చెయ్యి అని నేను అన్నాను. ప్రార్థన మాత్రం చేస్తాం. ప్రభువు పిలుపు మేరకే వాళ్ళు సేవలోకి రావాలి, కానీ వీడి సేవకుడు అవ్వాలని తీసుకెళ్ళి ట్రైనింగ్లో పడేసి సేవకు అప్పగించేయటానికి కుదరదు. దేవుని పిలుపు మేరకే దేవుని పరిచర్య వాళ్ళకి అప్పగించాలి, కానీ మన ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య కొనసాగించడానికి లేదా కుటుంబం ముందుకు సాగటానికి, మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగటానికి, సంఘం ముందుకు సాగటానికి యోధులైన ప్రార్థనాపరులైన స్త్రీలు కావాలి. అందుకనే ప్రతి సంఘంలో వృద్ధులు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకనే ప్రార్థన చేసి ముసలోళ్ళకి చెప్తుంటాం. మేము సిఎస్ఐకి చెబుతాం, చర్చికి వెళ్తాను కదా నేను, అక్కడ ముసలోళ్ళు ఉంటారు. ఎంత ఆప్యాయంగా వచ్చి నన్ను కౌగులించుకుంటారంటే వాళ్ళు, నానా నా గురించి ప్రార్థన చేస్తున్నావా, నా పిల్లల పరిస్థితి ఇది నానా, నా కుటుంబ పరిస్థితి ఇది నానా, బిడ్డల గురించి ప్రార్థించు అంటే నాకు గుండె చెరువైపోద్ది. ఒక తల్లిలాగా వాళ్ళు వచ్చి నన్ను ఆదరించి కోరుకుంటూ ప్రార్థన చేయనా, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నానంటే గుండె చెరువైపోద్ది. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి. ప్రార్థన చేయాలి దైవజనుడు. రేపు అందుకనే మీకు నేను రేపు పలానా చోటకి వెళ్తున్నాను, రేపు పలానా చోటకి వెళ్తున్నానంట. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, పరిచర్య జరిగేటప్పుడు, అయ్యా నా సేవకుడు పలానా చోటకి వెళ్తున్నాడు, నా దైవజనుడు సన్మానికి వెళ్తున్నాడు, నా ఆత్మీయ తండ్రి పలానా చోట వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు, అక్కడ నిలవబెట్టుకుని వాడుకో. ఎంతమందికి ఆ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని నీ దాసుని ద్వారా వినిపించు, రక్షణ కలుగు చేయి అని ప్రార్థన చేయి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రమ్మని. అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా మారవలసిన వారు ఉన్నారేమో బాబు, ప్రార్థించాలి. అదే గుణవతి అయిన భార్య చేసే పని. గుణవతి అయిన భార్య అంటే మామూలుగా శరీరక సంబంధమైన భార్య కాదు, సంఘము క్రీస్తుకి భార్య. ఆయన రాకడలో పెండ్ల కుమార్తెగా మనం ఎత్తబడతాం. సంఘము చేయవలసిన పని. ఆధ్యాత్మికంగా మనం అందరము ఆయన పెండ్ల కుమారుడే రాబోతున్నాడు, సంఘమంతా ఎత్తబడాలి, పెండ్ల కుమారుని ఎత్తుకు వెళ్ళాలి. అలాగున గుణము కలిగిన సంఘమై నిత్యము ప్రార్థించేదిగా ఉండాలి. అది ప్రకాశిస్తుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, నాలుగోది చూడండి 31:11 31వ అధ్యాయం అలాగే తీసి పెట్టుకోండి. సామెతల గ్రంథం 31 తీసి పెట్టుకోండి. 11వ అధ్యాయం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలుగు కలుగును. అతని పెనిమిటి ఏం చేస్తాడంట? ఆమె మీద నమ్మకం ఉంచుతాడు. అమ్మా ఇదిగో ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టుకో, ఇదిగో నా జీతం ఖర్చు పెట్టుకో. ఎందుకని ఆమె మీద నమ్మకం ఉంచాడు కాబట్టి. గుణవతి అయిన భార్యగా ఉండాలి, నమ్మకమైన భార్యగా ఉండాలి. 5వ చూడండి, 15వ వచనం. చీకటిలో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. భోజనం అంటే ఆత్మీయ ఆహారం. చీకటితో లెగాలి. లేచి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయ ఆహారాన్ని కుటుంబం కొరకు సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పాస్టర్ గారు ఎన్నింటికి లేస్తుంది తెలుసా? 4ంటికి లేస్తుంది. 4ంటికి లేచి 6 దాకా ఏడుస్తా ప్రార్థన చేస్తానే ఉంటుంది. 4 గంటల నుంచి. పక్కన వాళ్ళు ఇంకా ఎవరు వాళ్ళు లేరు కాబట్టి ఉన్నది లేదనుకో, ఏంటి ఏమైనా జరుగుతుందేమో అని పెట్టినట్టుగా ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే లేచి తన కుటుంబాన్ని గురించి, తన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, సంఘాన్ని గురించి ఏం చేయాలి?
ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచాలి వాక్యం ద్వారా. అయ్యా నా కుమారుడితో, నా భర్తతో, అయ్యా నా తోటికోడలతో, లేకపోతే నా ఇంట్లో ఉన్న పిల్లలతో, నా కోడళ్ళతో మాట్లాడు నాయన. ఈ ఆత్మీయ ఆహారాన్ని వారికి భుజింపు చేయి, సమాధానాన్ని సిద్ధపరచు. వాక్యమే మనల్ని బ్రతికించేది. త్రోవకులు నా జపకు ఎంతో మధురం, అది నా నోటికి ఎంతో తీపిగా ఉంది, జుంటె తేనె దారుల కంటే తీగా ఉందంటాడు. ఆహారాన్ని సిద్ధపరిచేదిగా ఉంచాలి, ఆత్మీయ ఆహారాన్ని భుజింపజేసేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి తర్వాత 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులను. ఎవరికి చాపుద్దంట? దీనులకు దరిద్రులకు చెయ్యి చాపుద్ది. అయ్యా ఇదిగో కొంతలో ఉన్న దాంట్లో వాళ్ళకి తలిగే పేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి అప్పిచ్చేదానివిగా ఉండాలి నువ్వు. నీ దగ్గర అప్పు తీసుకున్నవాడు సామాన్యుడా? సర్వసృష్టిని మాట చేత సృష్టించినోడు, ఐశ్వర్యవంతుడు, బహు ఐశ్వర్యవంతుడు. ఆయనకు నువ్వు అప్పిస్తే వడ్డీకి వడ్డీ వేసి ఆకాశవాకిండ్లిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహించే దేవుడు. నువ్వు పేదలను దరిద్రులను కనికరించేదానివిగా, చెయ్యి చాపేదానివిగా నీవున్నట్లయితే నీవు ప్రకాశిస్తావో. హల్లెలూయా. చూడండి 6వదిగా 7వదిగా చూడండి, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గబుని యొద్ద పేరుగొనిన వాడయ్యుండును. హల్లెలూయా. నలుగురిలో ఏముంటుందంట? గొప్ప పేరు. అబ్బా ఇదిగో ఫలానా భర్త అండి ఈయన. ఏమంటారు అప్పుడు? ఫలానా ఆమె భర్త అండి, ఇదిగో ఆమె భర్త ఇతనే, ఆమె భర్త ఇతనే అని అంటాడు. నీ వలన నీ పెనిమిటికి ఏం కలుగుతుంది? పేరు ప్రఖ్యాతలు, గౌరవం దక్కుతుంది. నలుగురిలో గౌరవం. ఎంత ప్రకాశం అండి! నీ పేరు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనము చేసుకొని వెళ్ళటం కాదు, ఆ ప్రకాశం మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? అలాగున మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించుకోగలిగితే నీవు కూడా ప్రకాశించే దానివిగా ఫీబేవలే ఉంటావు. హల్లెలూయా. చూడండి 8వది 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాల విషయమై నిర్భయముగా ఉండును. హల్లెలూయా. ఏంటంటే ఆమెకి బలము ఘనతయు ఆమెకి వస్త్రాలు. ఏం ధరించుకుంటుందంటే ఆమె బలాన్ని, దేవుడిచ్చే బలాన్ని, ఘనతను ధరించుకుంటూ ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ఆమె ఏమి ఎలా ఉంటుందంట? నిర్భయముగా ఉంటుందట. భయం లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా. ఎందుకని? తన కుటుంబాన్ని దేవునికి అప్పగించింది. ఆమె దేవునిలో ప్రకాశిస్తుంది కనుక నిర్భయముగా ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత నిర్భయంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉండట్లేదు. ఎందుకని? రేపేం జరుగుద్దో, రేపేంటి పరిస్థితిలో, పిల్లల పరిస్థితులు ఏంటో నిర్భయం అనేది లేదు. చూడండి, నిన్న 4 రోజుల నుంచి ఒక చిన్నపిల్లని పొడి చేసి చంపేస్తాడు ఎవడో. 4 రోజుల దాకా గుర్తు తెలియలే. ఇందాక న్యూస్లో పట్టుకున్నారండి. ఆడెంతకి ఎవడో 10th క్లాస్ చదువుతున్నట్టు కుర్రోడు. ఏమండి, 10th క్లాస్ చదివే కుర్రోడు అంటే ఎంత ఉంటుంది? 14-15 సంవత్సరాలు ఉంటాయి. వాడు ఒక పేపర్ మీద ఎలాగ ప్లాన్ చేసుకొని చంపాలి, ఆ ఇంట్లోకి ఏయో డబ్బుల కోసం దొంగతనానికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాడు ముందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేం చేయాలో ఒక పేపర్ మీద రాసేసుకున్నాడు. తాళం వేసుంటే ఏం చేయాలి, లోపలికి వెళ్ళినాక ఏం చేయాలి, ఎవరన్నా చూస్తే ఏం చేయాలి, అక్కడి నుంచి మనం ఎలా తప్పించుకొని రావాలి, అన్ని ప్లాన్ వేసుకొని ఒక 14-15 సంవత్సరాల కుర్రోడు ఒక చాకు కొనుక్కొని ఈ పేపర్ని జోబులో పెట్టుకొని మర్డర్ చేస్తే 5 రోజుల నుంచి ప్రభుత్వం వాడిని పట్టుకోవటానికి అల్లాడిపోయింది. ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. ఒక 14 సంవత్సరాల కుర్రోడు. ఆడి అంత క్రిమినల్ బ్రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆడికి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యువత తప్పిపోతూ ఉంది, దారి తప్పిపోతూ ఉంది.
మొన్నేమో తెనాల్లో ఇలాగే చదువుకున్న పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గంజాయి తాగుతున్నారని రోడ్ల మీద పట్టుకొని కొట్టారు. ఈరోజు ఒంగోలులో పట్టుకున్నారు పిల్లల్ని. చదువుకున్న పిల్లలు గంజాయికి ఎడిట్ అయిపోతూ ఉన్నారు, మారక ద్రవ్యాలకు ఎడిట్ అయిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నిర్భయముగా ఉండాలంటే ఎలా ఉండాలి? బలము కలిగి, ఏమంటుంది వాక్యము, ఘనత కలిగి, నీవు దేవుని యొక్క ప్రభావాన్ని ధరించుకున్న దానివైతే రాబోయే కాలాన్ని గురించి నీవేమి చింతించవు, నిర్భయంగా ఉంటావు. నా పిల్లలు అలాంటి వాడు కాదు, నా భర్త అలాంటి వాడు కాదు అనే ధైర్యము నీలో ఎలాగ రావాలి? నీవు ప్రభావితం కావాలి, ఆ ప్రభావం నీలో ఉండాలి, నువ్వు ప్రకాశించాలి. దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలిగితే నీవు నిర్భయంగా ఉంటావు. దేవుడు నాతో ఉన్నాడు, నాకేం భయం లేదు అనే నిశ్చయతలో నీవు ఉంటావు. చూడండి 9:27 వచనం, ఆమె తన ఇంటి వారిని నడతను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయండి. చూడండి, ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని. మీరు ఏమంటుంది వాక్యం? ఏమంటుంది? ఆమె తన ఇంటి వారి నడతను కనిపెడుతుందంట. గుర్తుపెట్టుకోండి, ప్రతి వారి కుటుంబంలో యజమానురాలుగా, ఘనురాలుగా, జ్ఞానవంతురాలుగా, తన ఇల్లు కట్టుకునే దానివిగా నీవు ఉన్నప్పుడు కుటుంబంలో ప్రతి వారి నడతను కనిపెట్టాలి. వారి పరిస్థితి ఏంటి, వారు ఏం చేస్తున్నారు? పిల్ల ఉందండి, ఈనాడు పిల్లలు పరిస్థితి ఎట్ట తయారైపోయింది. ఇంట్లో కుటుంబాలలోనే ఒకడు ఫోన్ ఒకడు పట్టుకోడు, ఒకడు ఫోన్ ఒకడు లేవనెత్తడు. ఇంట్లో పిల్లలు ప్రాముఖ్యంగా ఫోన్ వచ్చిందంటే ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళి మాట్లాడతాడు. అంటే తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఏంటి సిగ్గేంటి? మాట్లాడకూడని ఏమన్నా మాట్లాడుతుందా? లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి విషయాలు, అంత రహస్యంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటి? చర్చించుకోకూడని విషయాలు ఏమున్నాయి? తల్లిదండ్రులతో వినపడని, నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు వినకూడదా? అంత రహస్యము మాట్లాడుతున్నావా? ఏంటి ఆ రహస్యం? లేదు, రాత్రిలే, అది నీ భర్త అయినా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా అర్ధరాత్రుల దాకా ఒంటరిగా నువ్వు నుంచొని మాట్లాడవలసినంత అవసరం ఏంటి కుటుంబంలో ఉన్నప్పుడు? చెప్పండి. ఏంటి, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? పిల్లోడు వచ్చాడు, ప్రతి పిల్లోడు చూడండి, మనం పిల్లల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అడిగితే అది కొనిచ్చేసేయటం, ఏది అడిగితే అది ఇచ్చేసేయటం. ఇంట్లో ఇబ్బందిని గమనించుకునేటట్లుగా పిల్లల్ని తయారు చేయాలి. కానీ ఆడి ఇష్టాన్ని నెరవేర్చేటట్లుగా, మొన్న ధనలక్ష్మి చెప్తుంటే బాధ వేసింది నాకు. తండ్రి లేడు, పిల్లకు కూలీనాలు చేసుకుని భయపెడుతున్నాయి. అంత బండి కొంటేనే నేను వెళ్తాను, నా బాబుంటూ కొండ లేడు కాబట్టిగా పరిస్థితి. అర్థం చేసుకోగలగా తల్లి యొక్క పరిస్థితి, కుటుంబ పరిస్థితి. అంత అవసరమా? లాస్ట్ ఇయర్ 1 year మనకి తీసుకోకూడదని నేను అంటలా, మన దగ్గర ఉంది, చక్కగా అందజేసి తప్పులేదు దాంట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిస్థితిలో మనం ఆలోచన చేసి పిల్లల్ని ఏ తీర్తులు, అందుకని దేవుని వాక్యం ఏముంటుంది, తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టాలి. పరిస్థితులు బిడ్డలకు తెలియాలి, పరిస్థితులు బిడ్డలకు తెలియజేయాలి. మన ఆర్థిక ఇబ్బందులు ఏడిది అడిగితే అదే అప్పు సప్పు వడ్డీకి తీసుకొచ్చి కడితే ఆడేం చేస్తాడు, మా బాబు ఏం అడిగితే అది ఇచ్చేస్తున్నాడని వాళ్ళు ఇది అడుగుతాడు, రేపు ఇంకోటి అడుగుతాడు. అక్కడ కాలేజీ ఇంటర్ దాకా 10th వరకు పర్లా, కాలేజీకి వెళ్ళారు అని అంటే దారి తప్పిపోతారు, కంపల్సరీ లగ్జరీకి అలవాటు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పరిస్థితిలో బిడ్డలు ఏ రీతికి తన కుటుంబ నడతను పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో ప్రతి విషయాన్ని ప్రభు చెంత పెడుతూ ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటూ ఉంటే సమస్యలు కుటుంబానికి అర్థమవుతాయి కదండి. నీకు చెప్పకుండా నా బాధ నేను పడ్డాను అనుకోండి, నా కుటుంబ పరిస్థితి లేదో నేను చూసుకుంటానులే అనుకుని నేను ఉన్నానంటే కుటుంబ పరిస్థితులు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? తండ్రి యొక్క కష్టం అతనికి ఎలా తెలుస్తుంది? తల్లి యొక్క కష్టం అతనికి ఎలా తెలుస్తుంది? కాబట్టి దేవుని వాక్యం తన నడతను, కుటుంబ పరిస్థితులను బట్టి ఏమంటుంది వాక్యం, తన ఇంటి వారందరి నడతను ఆమె కనిపెడతా ఉంటుంది. అదే పరిస్థితి. ఇట్లా నిన్న మర్డర్ చేశాడు ఆ కుర్రోడు,
తల్లిదండ్రులు ఆడి పరిస్థితిని గమనించుకోగలిగితే ఆడు అలా తయారవుతాడా అండి? ఒక 14 సంవత్సరాల కుర్రాడు 20 కత్తిపోట్లు ఒక చిన్న పిల్ల మీద అన్ని పోట్లు పొడిచే క్రూరత్వంగా ఎలా తయారయ్యాడు? 17 పోట్లు మెడ మీద పొడిచాడు. ఇక్కడ కడుపులో 7 పోట్లు పొడిచి పేగులు బయటకు లాగాడు. అంత క్రూరత్వమా? ఒక మనిషి, ఒక చిన్న పిల్లోడు అలాగ తయారవడానికి గల కారణం ఏంటి? పిల్లలు ఈరోజు ఎడిట్ అయిపోతూ ఉన్నారు. డ్రగ్స్ అని, అయ్యని, గంజాయి అని, లేనిపోయిన అలవాట్లని ఇవన్నీ నేర్చుకొని పాడైపోతూ ఉంది. కనుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తన ఇంటి వారి నడతను కనిపెట్టుకునే ప్రకాశించే స్త్రీగా నీవు ఉండాలి. అలాగనే చివరగా మనం ముగించేస్తాను చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల బహుళను వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుదో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలై ఉండాలి. అనేకులను త్రిప్పేదానవుగా ఉండాలి. అనేకులను త్రిప్పేవాడుగానే ఉండాలి. అలాగున నీవు ఉండగలిగితే దేవుడు తప్పక నిన్ను ప్రకాశించేటట్లుగా చేస్తాడు. నీ కుటుంబాన్ని ప్రకాశించేటట్లుగా చేస్తాడు. చూడండి, ఏబు గ్రంథము 11వ అధ్యాయము 13, 17 వచనాలు చూడండి. ఒకసారి ముగించేస్తున్నాను, చదివేసి ముగించేస్తాను. ఏబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుంచి 17 చూడండి. నీవును నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆకాశం వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదవు, నిర్భయుడవి నీవు స్థిరపరచబడదువు. నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. ఇప్పుడు నీవు చూడండి, అప్పుడు నీవు బ్రతుకు ఎలా ఉంటుందంట? అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. చూడండి, అలా ఉంటే నువ్వు ప్రకాశిస్తావని ఏబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని విన్న నీవు ప్రకాశించే దానివిగా, నలుగురకు ఉపయోగపడే దానివిగా, దేవుని ప్రత్యక్షతను ప్రకాశతను పొందుకునే దానివిగా నీవుండి అలాగున ఫీబే వలె ప్రకాశించుదుముగాక. అందరూ తల్ల వంచండి.